మీరు విన్న కంటెంట్ కానీ చూసిందంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఎవరు లేరా అన్నప్పుడు ఫస్ట్ నేను వచ్చాను, తర్వాత చక్రి వచ్చాడు, తర్వాత ఘంటాడి, ఎలాగా మాతో మెల్లగా స్టార్ట్ అయ్యి ఈరోజు వేదిక చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది ఇక్కడ మా ఫౌండేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాం అని అది తెలుసుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అయితే ఈ టైంలో కీరవాణి గారు, మణి గారు వీళ్ళని కంపల్సరీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చెన్నై నుంచి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత చాలామందికి చాలా లైఫ్లు ఇచ్చారు, చాలామందికి సింగింగ్ అవకాశాలు ఇచ్చారు, చాలామందికి ప్రోగ్రామింగ్ అవకాశాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. అలాంటి ఎంతోమంది సింగర్స్ మా వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరూ ఈరోజు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎంతోమంది కారణం. అండ్ దిస్ మేక్స్ అస్ ఫీల్ ప్రౌడ్. ఈరోజు ఇలాంటి ఒక రవి, చందు మీ ఇద్దరు మంచి అంటే ఒక మ్యూజికల్ ఫిల్మ్ చేశారు. కీరవాణి గారు లాంటి వారిని ఒప్పించి మీరు పాటించగలిగారు, అదే మీ పెద్ద అచీవ్మెంట్ ఇది. దానికి కోర్స్ ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసిన వినయ్, తను చాలా యంగ్గా ఉండడం చూడడానికి, బట్ కంటెంట్ చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని అధిగమిస్తూ ఒక మనిషి ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అది. అది చాలా చాలా అవసరం ఇప్పుడు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రతి చిన్నదానికి ఇన్ఫీరియర్ అయిపోతూ సూసైడ్ వరకు వెళ్ళిపోతున్న జనాలకి ఇలాంటి సినిమాలు ఇన్స్పైర్ చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. లేదు, నీలో ఉన్న లోపం నీకు స్ట్రెంగ్త్ అవ్వాలి, దాన్ని తీసుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పగలిగే సినిమాలు రావాలి. దానికి ఇది ఒక పునాది అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. వీళ్ళని ఈ యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసిన గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా సార్. గుడ్ లక్, గుడ్ లక్. అలాగే వంశీ, యు డి ఏ గుడ్ జాబ్, కీప్ ఇట్ అప్. అంటే కళ్ళతో యాక్ట్ చేయడం చాలా కష్టం, అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. అండ్ కళ్ళు ఉంటూ కళ్ళని వేరేగా చూపిస్తూ చేయడం చాలా కష్టం. అది అందుకు కంగ్రాచులేషన్స్ అమ్మ. గుడ్ లక్ టు యూ, టు ఇండియా. గుడ్ లక్, గాడ్ బ్లెస్, అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. February 6th థియేటర్లో కలుద్దాం. గుడ్ లక్.